నమస్తే. ఇప్పటివరకు రాజ్ న్యూస్ ప్రసారం చేసిన కథనం గత 24 గంటలుగా రాజ్ న్యూస్ ఏదైతే ఒక మంత్రి విషయంలో ఒక మహిళా జర్నలిస్ట్ని అసభ్యకరమైనటువంటి మాటలు అన్నారో ఆ ప్రోమో నిన్నటి నుంచి రాజ్ న్యూస్ ప్లే చేస్తుంది. ఎవరా మంత్రి అంటూ నిన్నటి నుంచి మెసేజ్లు, ఫోన్లు రాజ్ న్యూస్కి. ఇందాక ఒక మాట, కామాతురాణం న భయం న లజ్జ, ఈ మాటను మళ్ళొకసారి గుర్తు చేసుకోవాలి. ప్రజల్ని ప్రభావితం చేసేటువంటి మంత్రి స్థానంలో ఉండేటువంటి మీరు మహిళా జర్నలిస్టుల పట్ల వ్యవహరించే తీరు చాలా జుగుప్సాకరంగా ఉంది. ఎవరా మంత్రి అని చెప్పేసి నిన్నటి నుంచి రాష్ట్రం అంతా అడుగుతోంది. బట్ రాజ్ న్యూస్ ఈ పేరు ప్రస్తావన తీయకపోవడానికి కారణం ఒకే ఒక్క కారణం, ఆ మహిళా జర్నలిస్ట్ వద్దు నా పేరు బయటికి తీయకండి అని చేసినటువంటి రిక్వెస్ట్ నేపథ్యంలో, మోరోవర్ ఆమె పరువును దృష్టిలో పెట్టుకొని పరువు భంగం కావద్దన్నటువంటి ఉద్దేశంతో, మోరోవర్ మా జర్నలిస్ట్ కుటుంబం కాబట్టి మేము ఆ పేరు రివీల్ చేయట్లేదు, ఆ మంత్రి పేరు రివీల్ చేయట్లేదు. బట్ మళ్ళొక్కసారి ఆ మహిళా జర్నలిస్ట్ విషయంలో మంత్రి ఏమాత్రం నోరు జారినా తప్పకుండా ఇక మా చేతిలో ఉండదు. మోరోవర్ ముఖ్యమంత్రి గారు, మీ చుట్టూ ఏం జరుగుతోందో, మీ సన్నిహితులు ఎవరో, మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరో, మంత్రులు ఏం చేస్తున్నారో దయచేసి ఒక్కసారి దృష్టి పెట్టండి అని రాజ్ న్యూస్ కోరుకుంటోంది. మంత్రులు మరో మాజీ హోం సహాయ మంత్రి చిన్మయానందలాగా పదవి పోకుండా, గతంలో ఆప్ మంత్రి సందీప్ కుమార్ లాంటి పరిస్థితులు రాకుండా మీ మంత్రి పదవుల్లో మీరు వైభవంగా ప్రభావవంతంగా ఉండాలనే కోరుకుంటున్నాం. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడం మా ఉద్దేశం కాదు. మహిళా జర్నలిస్ట్ని వేధించిన మీరన్న మాట మీ దృష్టిలో ఉంది. మంత్రి గారు, మీకు తెలుసు, మీ గురించే ఈరోజు మేము వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. ఈ కథనంలో మీ పేరు ప్రస్తావించకపోవడానికి కారణం కూడా కేవలం ఆ మహిళా జర్నలిస్ట్ని దృష్టిలో పెట్టుకునే. ముఖ్యమంత్రి గారికి సూచనగా చెప్తుంది రాజ్ న్యూస్. దయచేసి మంత్రుల పట్ల, మంత్రుల వ్యవహార శైలి పట్ల ఒకసారి దృష్టి పెట్టండి. ఈ మధ్యకాలంలో, అంటే రాజ్ న్యూస్ చేసే కామెంట్ కాదు, ఈ మధ్యకాలంలో కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఒక మాట అన్నారు. కొంతమంది మంత్రులు మహిళా ఉద్యోగుల్ని వేధిస్తున్నారు, కొంతమంది మహిళల్ని రాత్రిపూట కలవమని చెప్పి ఇబ్బందులు పెడుతున్నారంటూ, ఇది ఏ మీడియా సంస్థ రాజ్ న్యూస్లో చెప్పిన విషయం కాదు, కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ చేసినటువంటి కామెంట్. మంత్రి గారు, ఇప్పటికైనా మీ వ్యవహార శైలి మార్చుకొని, మీరు మొదటిసారి మంత్రి అయ్యారు, పేదల మంత్రిగా ఉన్నారు, మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలనే రాజ్ న్యూస్ కోరుకుంటోంది. చాలామంది అడుగుతున్నారు ఎవరు అని చెప్పేసి. జస్ట్ బికాజ్ ఆఫ్ చెడ్డ పేరు తీసుకురావడం మాకు ఇష్టం లేదు, ఈ ప్రభుత్వానికి మచ్చ తీసుకురావడం మాకు ఇష్టం లేదు కాబట్టే, మోరోవర్ ఒక మహిళా జర్నలిస్ట్ ఉందన్నటువంటి ప్రధానమైనటువంటి కారణంతో పేరు రివీల్ చేయట్లేదు. ఇప్పటికైనా వ్యవహార శైలి మార్చుకోవాలి. ముఖ్యమంత్రి గారు, మంత్రులపైన ఒకసారి దృష్టి పెట్టండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళపైన కూడా దృష్టి పెట్టాలి అని రాజ్ న్యూస్ కోరుకుంటోంది. థ్యాంక్ యూ సో మచ్.